ఎవ్వరూ తగ్గరు, ఏమాత్రం వెనకడుగు వేయరు. పోటాపోటీ ప్రెస్ మీట్లు, హీటెక్కించే డైలాగులు, అంతకుమించి పర్సనల్ అటాక్లు. ఒంగోలు పాలిటిక్స్ లో ఏడాదిన్నరగా బాలినేని వర్సెస్ దామచర్ల మాటల యుద్ధం వీక్లీ ఎపిసోడ్ అయిపోయింది. లేటెస్ట్ గా మరోసారి ఇద్దరి మధ్య లొల్లి తెరపైకొచ్చింది. పోటాపోటీ ప్రెస్ మీట్లు, విమర్శలతో అటు బాలినేని ఇటు దామచర్ల రచ్చకెక్కడంతో కూటమి నేతలు సీరియస్ అయ్యారు. ఇమీడియట్ గా డైలాగ్ వార్కు ఫుల్ స్టాప్ పెట్టేలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఒంగోలులో ఆ ఇద్దరి మధ్య గొడవ సమసిపోయేదెప్పుడు? రాబోయే ఎన్నికల నాటికి ఇంకా సీన్ ఎలా ఉండబోతోంది? దామచర్ల బాలినేని ఆరోపణలలో నిజమెంత? మళ్లీ హీటెక్కిన ఒంగోలు కూటమి రాజకీయం. మరోసారి బాలినేని దామచర్ల మధ్య డైలాగ్ వార్. పోటాపోటీ ప్రెస్ మీట్లు, సీరియస్ అలిగేషన్స్. రచ్చకెక్కిన లీడర్స్, టీడీపీ జనసేన పెద్దల ఆగ్రహం. కూటమికి నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని ఆదేశాలు. ఆరని మంటగా ఆ ఇద్దరు మధ్య రాజకీయ వైరం నడుస్తూనే ఉంది. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య టగ్ ఆఫ్ కంటిన్యూ అవుతూనే ఉంది. బాలినేని వైసీపీలో ఉన్నప్పటి నుంచే ఆయనంటే దామచర్లకు గిట్టదు. ఆ తర్వాత బాలినేని జనసేనలో చేరినప్పటి నుంచి ఒంగోలు రాజకీయం రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఇద్దరు కూటమి పార్టీలైన జనసేన టీడీపీలోనే ఉండగా ఒకరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటే మరొకరు జనసేన లీడర్గా కొనసాగుతున్నారు. పాత వైరం మరోసారి తెరపైకి రావడంతో కొత్త టర్న్ తీసుకుంటూ సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం రంజ్గా మారుతోంది. దామచర్ల అడ్డగోలుగా అవినీతి చేస్తున్నారన్న బాలినేని ఆరోపిస్తే వైసీపీ హయాంలో బాలినేని చేసిన కరప్షన్ గురించి చెప్పాలంటే పుస్తకాలు కూడా సరిపోవన్నారు దామచర్ల. లేటెస్ట్ గా ఎమ్మెల్యే దామచర్లకు బాలినేని మరోసారి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో పోటీ పడాలని సవాల్ చేశారు. ఇద్దరం ఇండిపెండెంట్లుగా పోటీ చేద్దామని, తాను 30,000 మెజార్టీతో గెలుస్తానన్నారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటానన్నారు. జనసేన లేకపోతే దామచర్ల అసలు ఎమ్మెల్యే అయ్యేవారా అంటూ బాలినేని క్వశ్చన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. పైగా జనసేన అధికార పార్టీగా ఉన్నా తమకు అధికారాలు లేవు, అలాంటి వాతావరణం లేదంటూ బాలినేని చేసిన కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. కేవలం అధికార పార్టీలో ఉన్నామంటే ఉన్నా, ఎలాంటి పవర్స్ లేవంటూ బాలినేని చెప్పుకురావడం జనసేనలో కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఏడాదిన్నర కింద పార్టీలోకి వచ్చిన బాలినేని జనసేన పవర్స్ గురించి, అధికారం గురించి మాట్లాడడం ఏంటో అర్థం కావట్లేదన్న గుసగుసలు మొదలయ్యాయి. బాలినేని జనసేనలో చేరి ఉండకపోతే లోపల వేయించేవాడిని ఎమ్మెల్యే జనార్దన్ అంటే అంతకు మించి అన్నట్లుగా బాలినేని కౌంటర్ అటాక్ చేశారు. తాను అవినీతి చేశాను అనుకుంటే సీఎం చంద్రబాబుకు చెప్పి విచారణ జరిపించాలని దామచర్లకు సవాల్ చేశారు బాలినేని. తాను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెప్పి దామచర్లపై విచారణ చేయిస్తానన్నారు. తన అనుచరులపై కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించిన బాలినేని ఒంగోలు కార్పొరేషన్ లో మిస్ అయిన 8.5 కోట్లు ఏమయ్యాయో దామచర్ల చెప్పాలన్నారు. బాలినేని హైదరాబాద్ లో కూర్చుంటున్నారని దామచర్ల విమర్శిస్తే ఒంగోలులో జరిగే అవినీతి చూడలేక హైదరాబాద్ కు వెళ్లి కూర్చుంటున్నారని రివర్స్ అటాక్ చేశారు బాలినేని. సెటిల్మెంట్లు, ఇసుక, మద్యం, రేషన్ డీలర్స్ నుంచి నెల నెలా మామూళ్లు రావడం లేదా అంటూ సెటైర్లు పేల్చారు. ఏకంగా ఎమ్మెల్యే జనార్దన్ పై చేసిన ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణానికి తాను సిద్ధమన్నారు బాలినేని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనార్దన్ ఒంగోలుకు చేసింది ఏమీ లేదన్నారు. దీంతో ఒంగోలు కూటమిలో మాటల యుద్ధం మరోసారి పొలిటికల్ హీట్ ను పెంచేసింది. మరోవైపు బాలినేని, దామచర్ల, జనార్దన్ పరస్పరం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసుకోవడంతో ఈ వ్యవహారం టీడీపీ జనసేన పార్టీలలో హాట్ టాపిక్ అయింది. బాలినేని, దామచర్ల ఎపిసోడ్ రోజు రోజుకు ఎక్కువైపోతుండటంతో టీడీపీ జనసేన అధిష్టానం పెద్దల జోక్యం చేసుకున్నారు. ఇద్దరు నేతలు వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు బాలినేని, ఇటు దామచర్ల ఇద్దరూ సంయమనం పాటించాలని, ఏమైనా ఇష్యూస్ ఉంటే తమ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని సమన్వయ కమిటీ సూచించింది. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఎన్డీఏ కూటమికి నష్టం కలిగించేలా వ్యవహరించొద్దని ఇద్దరికీ ఆదేశాలు వెళ్లాయట. దామచర్ల బాలినేని ఎపిసోడ్ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ ఈ వ్యవహారంపై కూటమి పక్షాల సమన్వయ కమిటీ సభ్యులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు ఫోన్ చేసి మాట్లాడారట. అటు జనసేన అగ్రనేతలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంయమనం పాటించాలని సూచించారట.
ఇప్పటికైతే ఇద్దరు నేతలు మీడియా ముందుకొచ్చి విమర్శలు ఆరోపణలు చేసుకోకుండా కూటమి నేతలు బ్రేక్ వేయగలిగారు. కానీ రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు కలిసి పనిచేస్తే ఒంగోలు రాజకీయం సాఫీగా జరుగుతుందని, లేకపోతే నిత్యం రాజకీయ కుంపటి రగలడం ఖాయమంటున్నారు కూటమి కార్యకర్తలు. ఈ ఇష్యూకు రెండు పార్టీల అధిష్టానం పెద్దలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి మరి.